హలో ఆల్ అండ్ వెల్కమ్ టు ది మోడర్న్ టీచర్. ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ 2026 ఆన్లైన్ అప్లికేషన్ మొదలైంది. సో వీళ్ళు 31st నుంచి అప్లికేషన్ స్టార్ట్ చేసిన ఫర్ ది ఫస్ట్ 2 days మనకి వేరియస్ టెక్నికల్ ఇష్యూస్ ఉండడం వల్ల ఈ అప్లికేషన్ అనేది ప్రాసెస్ అవ్వలేదు. సో ఇవాళ నుంచి ఇష్యూస్ అన్ని రిజాల్వ్ అయిపోయాయి. నౌ యూ కెన్ అప్లై ఫర్ దీస్ పోస్ట్. అయితే అయినా కానీ చాలామందికి అప్లికేషన్ ప్రాసెస్లో చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఈ వీడియోలో మనం ఈ అప్లికేషన్ ప్రాసెస్ని స్టెప్ బై స్టెప్గా కంప్లీట్గా అర్థం చేసుకుందాం. వాట్ ఆర్ ద డాక్యుమెంట్స్ దట్ యూ నీడ్ టు అప్లోడ్ ఇన్ దిస్, ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ట్రై టు వాచ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నేను ఈ వీడియో మధ్యలో అవన్నీ క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. బట్ బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద వీడియో, వి లాంచ్డ్ ఏపీ హైకోర్ట్ నోటిఫికేషన్ 2026 ఫుల్ సిలబస్ కోర్స్. అండ్ ఈ కోర్స్లో మీకు పాలిటీ, గవర్నెన్స్, జియోగ్రఫీ, హిస్టరీ అండ్ కల్చర్, ఇండియన్ ఎకానమీ, ఎవ్రీడే సైన్స్, ఈవెన్ మెంటల్ అబిలిటీ అండ్ 1.5 years 1.5 year పాటు ఉన్న కరెంట్ అఫైర్స్ కూడా మీకు ఇందులో కవర్ అవుతుంది. ఈ కోర్స్ హైలైట్స్ మీకు మొత్తం క్లాసెస్ అండ్ ఈవెన్ నోట్స్ బైలింగ్వల్గా ఉంటాయి, ఇంగ్లీష్ అండ్ తెలుగులో. మీకు ఈ కోర్స్ 1 year వ్యాలిడిటీ తోటి వస్తుంది. అండ్ మీకు ప్రతి క్లాస్కి డీటెయిల్డ్ నోట్స్తో పాటు ఒక ఎంసీక్యూ టెస్ట్ కూడా ఉంటుంది. అండ్ యూ విల్ గెట్ ఫ్రీ మెంటర్షిప్ అండ్ గైడెన్స్ యాజ్ వెల్. సో ద కోర్స్ కాస్ట్ ఈజ్ ₹1000, బట్ ఇఫ్ యూ యూస్ ద కూపన్ కోడ్ విజయం 100 మీకు ₹100 ఆఫ్ వస్తుంది. అండ్ యూ కెన్ గెట్ దిస్ కోర్స్ జస్ట్ ఫర్ ₹900. సో ఈ యాప్లో, ది మోడర్న్ టీచర్ యాప్లో మీరు ఈ కోర్స్ని యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఐఎమ్ ప్రొవైడింగ్ యూ ద యాప్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ అండ్ యూ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ దేర్. అండ్ ఈ కోర్స్ మీకు ఈవెన్ వెబ్లో, క్రోమ్లో కూడా మీకు అవైలబుల్గా ఉంది. అండ్ ఈవెన్ ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ iOS ప్లాట్ఫామ్స్ యాజ్ వెల్. సో వీ డిజైన్డ్ ఏ 60 days ప్లాన్ టు కవర్ దిస్ ఎంటైర్ సిలబస్. ఈ సిలబస్ మొత్తాన్ని కవర్ చేయడానికి ఒక 60 days డీటెయిల్డ్ ప్లాన్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేశాను. సో ప్లీజ్ చెక్అవుట్ మై పాస్ట్ వీడియోస్ టు గెట్ ఎ కంప్లీట్ క్లారిటీ ఆన్ దిస్ థింగ్. సో నౌ ఇప్పుడు మనం ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఎలాగా, ఏమేమి డీటెయిల్స్ ఇవ్వాలి అనే దాని గురించి చూద్దాం. సో మీరు apHC.recruitment ఆ పర్టికులర్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఏదైతే మనం అప్లై చేస్తున్న ఈ నోటిఫికేషన్ ఉందో దానికి సంబంధించిన లింక్ దొరుకుతుంది. సో మీరు డైరెక్ట్గా లింక్ యాక్సెస్ చేయలేకపోయినట్టయితే దాని యొక్క డిస్క్రిప్షన్ కూడా, దాని యొక్క లింక్ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. యూ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ దేర్. సో ఫస్ట్ మనం OTPR రిజిస్టర్ చేసుకోవాలి. ఓకే, సో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ వన్ టైల్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్. సో ముందు మనం OTPR ఫామ్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. దాన్ని మనం పార్ట్ ఏ అని కింద వీళ్ళు మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. సో ఇందులో మీరు మీ 10th క్లాస్ యొక్క సర్టిఫికెట్లో ఏదైతే నేమ్ ఉందో ఆ నేమ్ ఇస్తారు. దాని తర్వాత మీ ఫాదర్ లేదా మదర్ ఆర్ గార్డియన్ నేమ్, దాని తర్వాత ఇచ్చిన గార్డియన్ నేమ్ ఆర్ మదర్ నేమ్ ఆర్ ఫాదర్ నేమ్, ఆ రిలేషన్షిప్ స్టేటస్ని సెలెక్ట్ చేస్తారు. దెన్ యువర్ డేట్ ఆఫ్ బర్త్, 18 నుంచి 42 years ఇచ్చారు మనకి మినిమం అండ్ మ్యాక్సిమం ఏజ్. అండ్ అలాగే మనకి వేరియస్ కేటగిరీస్కి రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి. ఆ రిలాక్సేషన్స్ బట్టి మీరు ఇది చూస్ చేసుకోవాలి. దాని తర్వాత జెండర్, యూ నీడ్ టు చూస్ యువర్ జెండర్. అండ్ మీ మ్యారిటల్ స్టేటస్, మ్యారీడ్, అన్మ్యారీడ్ ఆర్ డివోర్స్డ్, అది సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ. అండ్ మీ కేటగిరీ. సో దిస్ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ మీకు OC, EWS, BCA, BCDE, అలాగే మీరు SC అయితే SC గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, అండ్ దాని తర్వాత ST అయితే ST, ఇలాగ మీకు అన్ని రకాల సోషల్ కేటగిరీస్ ఇందులో కనిపిస్తాయి. సో ఇక్కడ మీరు చూస్ చేసుకునే సోషల్ కేటగిరీయే మీకు త్రూ అవుట్ ద నోటిఫికేషన్, ఈవెన్ మీరు ఎగ్జామ్ అండ్ రిటైర్మెంట్ అయ్యే వరకు కూడా మీకు ఈ సోషల్ కేటగిరీయే వర్తిస్తుంది. సో యూ కాంట్ చేంజ్ దిస్ సోషల్ కేటగిరీ అట్ ఎనీ ఇన్స్టెన్స్. ఏ పాయింట్లో కూడా మీరు ఇది చేంజ్ చేసుకోవడానికి ఉండదు. కాబట్టి సో చాలా వైజ్గా చూస్ చేసుకోండి. మీది ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అది చూస్ చేసుకోండి. సో ప్రీవియస్గా మనకు ఓన్లీ స్కెడ్యూల్ కాస్ట్ అని ఉండేది, బట్ ఇప్పుడు ఆ స్కెడ్యూల్ కాస్ట్లో కూడా మనకి గ్రూప్స్ కింద డివైడ్ చేశారు. సో నేను మీకు గవర్నమెంట్ గెజెట్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. మీ పర్టికులర్ కమ్యూనిటీ ఏ స్కెడ్యూల్ కాస్ట్ గ్రూప్ కిందకు వస్తుందో మీరు అది కూడా చూస్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత ఇఫ్ యు ఆర్ ఎ పర్సన్ విత్ డిసేబిలిటీ, మీరు ఎస్ అని క్లిక్ చేయండి, ఆర్ ఎల్స్ నో అని క్లిక్ చేయండి. మీరు అలాగే పర్సన్ విత్ డిసేబిలిటీ అయితే మీకు అందులో డిఫరెంట్ డిసేబిలిటీస్ ఇచ్చారనమాట. సో సెరెబ్రల్ ప్లాసీ కానీ, లో విజిబిలిటీ కానీ, ఆర్ మోటార్ డిస్ఫంక్షనింగ్, ఇలా మనకి డిఫరెంట్ డిసేబిలిటీస్ ఇచ్చారు. అందులో కొన్ని డిసేబిలిటీస్కి కొన్ని పోస్ట్ ఎలిజిబిలిటీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు విజువల్లీ ఇంపేర్డ్ అనుకోండి, స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, ఇలాంటి పోస్టులకి ఎలిజిబిలిటీ ఇవ్వలేదన్నమాట. సో ఆ విధంగా డిసేబిలిటీ బట్టి కొన్ని పోస్టులు మీరు లూజ్ అవుతారు. సో కీప్ దట్ థింగ్ ఇన్ మైండ్. తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఈ ఎక్స్ సర్వీస్ మెన్కి ఎస్ పెట్టాలి. సో ఎక్స్ సర్వీస్ మెన్ ఇన్ ద సెన్స్ మీరు కనుక ట్రై ఫోర్సెస్లో సర్వ్ చేసి రిటైర్ అయ్యి ఇప్పుడు సివిలియన్ పోస్టులకు అప్లై చేస్తున్నారు అనుకోండి, దెన్ యూ విల్ బీ ఎలిజిబుల్ యాజ్ అన్ ఎక్స్ సర్వీస్ పర్సన్. సో ఎక్స్ సర్వీస్ మెన్ కోటా ఉంటుంది మనకి. ఆ కోటా మీరు క్లెయిమ్ చేసుకోవాలి అని అంటే యూ షుడ్ చూస్ దిస్
ఆప్షన్ ఎస్ అని చూస్ చేసుకోవాలి. తర్వాతది ఇఫ్ యు ఆర్ ఎ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్, మీరు ఇంటర్నేషనల్, నేషనల్, స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ స్పోర్ట్స్ పర్సన్ అని అనుకోండి, యూ నీడ్ టు క్లిక్ ఎస్. అండ్ ఇక్కడ ఎస్ ఒకటి క్లిక్ చేస్తే సరిపోదు, యూ షుడ్ హ్యావ్ సర్టిఫికేట్స్ యాజ్ వెల్. మీ దగ్గర ఫామ్ 1 అండ్ ఫామ్ 2 ఉండాలి కంపల్సరీగా. సో మీ స్పోర్ట్స్ కోటాకి మీరు రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకోవాలి అని అంటే దెన్ యూ షుడ్ గివ్ యువర్ మొబైల్ నంబర్. ఒక మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీఆర్ఏ జనరేట్ అవుతుంది కాబట్టి సో కీప్ దిస్ థింగ్ ఇన్ మైండ్. ఒక ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీఆర్ఏ ఉంటుంది అండ్ అలాగే ఒక ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీఆర్ఏ జనరేట్ అవుతుంది. అండ్ ఈ మొబైల్ నెంబర్స్ మీరు ప్రాపర్గా ఇవ్వాలి అండ్ ఈవెన్ ఈమెయిల్ ఐడి కూడా మీరు ప్రాపర్గా ఇవ్వాలి. ఎందుకంటే మీ ఓటీపీఆర్ అండ్ అదర్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని వీళ్ళు మొబైల్ కానీ త్రూ ఈమెయిల్ కానీ మీకు కన్వే చేస్తారు. సో దట్స్ వై సో ట్రై టు ప్రొవైడ్ యువర్ యాక్చువల్ మొబైల్ నెంబర్స్ అండ్ ఈమెయిల్ ఐడీస్. తర్వాత మీరు మీ అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ. సో గివ్ యువర్ హౌస్ అడ్రస్. తర్వాత మీ స్టేట్ని చూస్ చేసుకోండి. డిస్ట్రిక్ట్స్ మీకు ఎర్స్ట్వైల్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే మనకి ప్రీవియస్గా ఉన్న 13 జిల్లాలు ఉంటాయో మనకి వాటిని జుడిషియల్ డిస్ట్రిక్ట్స్ అంటున్నాం అనమాట. ఇప్పుడు ఆ జుడిషియల్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మీరు మీ సిటీని ఎంటర్ చేస్తారు, పిన్ కోడ్. ఒకవేళ ఇదే మీ పర్మనెంట్ అడ్రస్ అయితే యూ విల్ క్లిక్ ఆన్ ఎస్. ఒకవేళ ఇది పర్మనెంట్ అడ్రస్ కాకపోతే నో మీద క్లిక్ చేస్తే మళ్ళీ మీకు పర్మనెంట్ అడ్రస్ సపరేట్ సెక్షన్ ఓపెన్ అవుతుంది. సో దాంట్లో మీరు మళ్ళీ ఆ పర్మనెంట్ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేస్తారు. సో దిస్ ఇస్ ద థింగ్. ఇలా అడ్రస్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జామ్ డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్స్. ఇక్కడ మీరు ఈ 13 జిల్లాలకి సంబంధించి మీరు ఏదైనా ఒక జిల్లాలో మీరు మీ ఎగ్జామ్ సిటీని చూస్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా మనం సిటీని చూస్ చేసుకోలేం కాదు కాబట్టి సో ఇక్కడ మనం డిస్ట్రిక్ట్ని చూస్ చేసుకుంటాం అనమాట. సో లెట్స్ సే ఇప్పుడు నేను ఇక్కడ ఈస్ట్ గోదావరి, ఇక్కడ విశాఖపట్నం అండ్ ఇక్కడ వెస్ట్ గోదావరి, ఇలా 3 డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ని చూస్ చేసుకోవాలి. ఓకే. అండ్ ఈ డిస్ట్రిక్ట్స్ మీరు చూస్ చేసుకున్న దాన్ని బట్టే మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అనేది కూడా డిసైడ్ అవుతుంది. మోస్ట్లీ మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్లో ఏది పెట్టామో ఆ ఫస్ట్ ప్రిఫరెన్స్లో పెట్టిన సిటీనే వీళ్ళు అలాట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇన్ ద వర్స్ట్ కేసెస్ సెకండ్ అండ్ థర్డ్కి వెళ్తుంది. ఓకే. దాని తర్వాత మీరు డిక్లరేషన్ దగ్గర ఎస్ క్లిక్ చేస్తారు, ఐ అగ్రీ అంటారు. దాని తర్వాత మీరు క్యాప్చా ఎంటర్ చేసి యూ విల్ రిజిస్టర్. ఇది రిజిస్టర్ చేసేటప్పుడు ఇది ఒక వార్నింగ్ ఇస్తుంది. అదేంటంటే ఒక్కసారి గనక మీరు ఈ ఓటీపీఆర్లో ఇచ్చిన డీటెయిల్స్ని ఎంటర్ చేసి ఇక్కడ మీరు యాక్సెప్ట్ చేశారనుకోండి, ఇన్ ద నెక్స్ట్ కమింగ్ ఈ పార్ట్ బి ఏదైతే ఉందో ఆ పార్ట్ బిలో ఎటువంటి మోడిఫికేషన్స్ చేయలేరు. ఆల్ ద ఇన్ఫర్మేషన్ దట్ యుర్ ప్రొవైడింగ్ ఇన్ దిస్ ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్, సో దీస్ థింగ్స్ ఆర్ ఫైనల్. ఇక్కడ మీకు ఇంకెటువంటి చేంజెస్ చేయడానికి ఉండదు, మోడిఫికేషన్ ఉండదు అనమాట. సో వన్స్ ఆఫ్టర్ క్లికింగ్ ఆన్ దిస్ ఓకే, ఇక్కడతోటి మీకు ఓటీపీఆర్ జనరేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు మీ మొబైల్ నెంబర్కి కానీ లేకపోతే మీ మెయిల్ ఐడికి కానీ మీరు ఇచ్చిన మెయిల్ ఐడికి కానీ మీకు ఒక ఓటీపీఆర్ వస్తుందన్నమాట. సో అది ఏపీహెచ్సి అనే నెంబర్ తోటి దాని తర్వాత మనకి న్యూమరికల్స్ ఉంటాయి. అలాగా మనకి ఒక ఓటీపీఆర్ ఐడి వస్తుంది. అండ్ ఆ ఓటీపీఆర్ ఐడి తోటి అండ్ అలాగే దానికి పాస్వర్డ్ ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్తే దానికి పాస్వర్డ్ అవుతుందన్నమాట. ఇలా ఈ ఓటీపీఆర్ ఐడి అండ్ ఆ పాస్వర్డ్ తోటి మీరు లాగిన్ అవ్వండి. ఈసారి లాగిన్ అయిన తర్వాత మీకు అప్లికేషన్ సెక్షన్లో ఈ పర్టికులర్ నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో మనం ఓటీపీఆర్ కంప్లీట్ చేసాం. నౌ వీఆర్ మూవింగ్ టువర్డ్స్ అప్లికేషన్ ఫామ్. ఇప్పుడు ఈ అప్లికేషన్ ఫామ్లో మనకి స్టెప్ బై స్టెప్ వెళ్తుంది అనమాట. ఫస్ట్ది పోస్ట్ సెలెక్షన్. సో ఇక్కడ మనకి వాట్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్ట్, ఏవైతే పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులన్నీ ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. స్టెనోగ్రాఫర్, సెక్షన్ ఆఫీసర్, టైపిస్ట్, కాపీయిస్ట్, సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, అసిస్టెంట్ ఎగ్జామినర్, అసిస్టెంట్ లైబ్రేరియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, కంప్యూటర్ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్, యూడి స్టెనోగ్రాఫర్ అంటే అప్పర్ డివిజనల్ స్టెనోగ్రాఫర్ అండ్ అలాగే లైబ్రేరియన్ గ్రేడ్ 2. ఇవి మనకున్న పోస్టులు అనమాట. మీరు ఈ పోస్టులకి ఎలిజిబులా కాదా అని చెప్పని ఒక్కసారి నోటిఫికేషన్ చెక్ చేసుకోండి. సో మోస్ట్లీ కొంతమందికి డౌట్స్ ఎక్కడ వస్తున్నాయంటే ఏవైతే గ్రాడ్యుయేషన్ డిగ్రీ విత్ 3 or 5 years అని చెప్పి మెన్షన్ చేసిన దాంట్లో కొంతమంది సార్ మేము బీటెక్ చదివాం, మేము ఎలిజిబుల్లా కాదా అని చెప్పని అడుగుతున్నారు. సో బీటెక్ ఈజ్ ఆల్సో గ్రాడ్యుయేషన్. దాంట్లో లాస్ట్ లైన్ చూస్తే మీకు తెలుస్తుంది ఎనీ ఈక్వివలెంట్ కోర్స్ ఆర్ ఎనీ ఈక్వివలెంట్ గ్రాడ్యుయేషన్ అని చెప్పని మెన్షన్ చేస్తున్నారు. సో బీటెక్ కానీ బీసీఏ కానీ బీబీఏ కానీ ఇవన్నీ కూడా all these things will be considered as graduate courses, so you need not worry about that. So mostly అందరూ కూడా డిగ్రీ ఉన్న వాళ్ళందరూ అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్ దానికి క్వాలిఫైడ్, దే ఆర్ ఎలిజిబుల్, వాళ్ళు ఎలిజిబుల్ విత్ ఈ పోస్ట్లకి. తర్వాత మీకు ఈ టైప్ హయ్యర్ సర్టిఫికేట్ ఉంటే టైపిస్ట్కి, కాపీస్ట్కి, ఈవెన్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇలాంటి పోస్టులకు కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. కాకపోతే దానికి టైప్ హయ్యర్ సర్టిఫికేట్ ఉండాలి. సో ఇక్కడ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను చెప్పాల్సింది ఏంటంటే
మనకి నోటిఫికేషన్లో ఒక ఇంపార్టెంట్ విషయం మెన్షన్ చేశారు. ప్రతి పోస్ట్కి 800 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు కనుక మల్టిపుల్ పోస్ట్ అప్లై చేస్తున్నారు అనుకోండి, యూ నీడ్ టు పే 800 ఫర్ ఈచ్ పోస్ట్. కానీ టైపిస్ట్, కాపీస్ట్, అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్ వీటికి అంటే టైపిస్ట్ అండ్ కాపీస్ట్ ఏమో ఒక కేటగిరీ, అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్ ఏమో ఒక కేటగిరీ అనమాట. ఈ రెండిటికి కలిపి ఓన్లీ 800 పే చేస్తారు. టైపిస్ట్ అండ్ కాపీస్ట్కి కలిపి 800 పే చేస్తారు. వీటికి కామన్ ఎగ్జామినేషన్ ఉంటుంది అండ్ కామన్ ఎగ్జామినేషన్తో పాటు కామన్ అప్లికేషన్ కూడా. సో కొంతమందికి డౌట్ వస్తుందన్నమాట, సార్ నేను ఇప్పుడు అసిస్టెంట్కి అప్లై చేస్తున్నాను, మళ్ళీ ఎగ్జామినర్కి అప్లై చేద్దామని అనుకుంటున్నప్పుడు ఇట్ ఈస్ సేయింగ్ దట్ ఆల్రెడీ నేను అప్లై చేశానని వస్తుంది అని అంటున్నారు. సో రీజన్ ఏంటి అని అంటే, అసిస్టెంట్కి ఎగ్జామినర్కి ఒకే అప్లికేషన్. ఇప్పుడు మీరు బోత్ అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్ పోస్ట్కి అప్లై చేసినట్టే, అలాగే టైపిస్ట్ అండ్ కాపీస్ట్కి అప్లై చేసినప్పుడు ఆ 2 పోస్టులకి మీరు కలిపి అప్లై చేసినట్టే. ఒకవేళ మనకి దీన్ని బట్టి రిక్రూట్మెంట్ ఎలా తీస్తారంటే, ఫస్ట్ ప్రిఫరెన్స్ అసిస్టెంట్స్ పొజిషన్స్ని ఫిల్ చేయడానికి చూస్తారు, దాని తర్వాత రిమైనింగ్ మెంబర్స్ని ఎగ్జామినర్ పోస్ట్ని ఫిల్ చేయడానికి చూస్తారు. సో ఆ విధంగా మనకి రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. సో ఇలాగా మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ని ఫస్ట్ చూస్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత ఎంటైర్ పేమెంట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఇంకొక పోస్ట్ని చూస్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది మీకు. ఓకే, బట్ ఇలాగ ఈచ్ పోస్ట్కి మీరు 800 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్స్ ఇది ఫిక్స్ చేసిన తర్వాత ఇది మనం చూస్ చేసుకుని సేవ్ అండ్ నెక్స్ట్ కొడుతూ వెళ్ళాలి. సో సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టిన తర్వాత మనకి లింగ్విస్టిక్ డీటెయిల్స్ అడుగుతుంది, వాట్ ఆర్ ద లాంగ్వేజెస్ దట్ యు నో అని. సో తెలుగు అండ్ హిందీ అయితే తెలుగు అండ్ హిందీ, మీరు బోర్డరింగ్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు అయితే తమిళ్, కన్నడ, మలయాళం, సో వాట్ ఎవర్ ద లాంగ్వేజెస్ దట్ యు నో. తర్వాత 10th డీటెయిల్స్, 10th ఎస్ఎస్సి ఆర్ ఈక్వివలెంట్. ఓకే, సో 10th ఎస్ఎస్సి ఆర్ ఈక్వివలెంట్, సో ఆ పర్టిక్యులర్ బోర్డ్ కానీ, ఇన్స్టిట్యూషన్ కానీ, కాలేజ్ కానీ, సో దాని యొక్క డీటెయిల్స్. ఒకవేళ మీరు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని చెప్పని ఎంటర్ చేసినా పర్లేదు, లేదా డైరెక్ట్గా మీ స్కూల్ పేరు అండ్ ఆ స్కూల్ ఎక్కడుందో ఆ సిటీ పేరు ఎంటర్ చేసినా పర్లేదు. ఇయర్ ఆఫ్ పాసింగ్ చూస్ చేసుకోవాలి కరెక్ట్గా. అండ్ మీరు ఆంధ్రప్రదేశ్లో చదివారా లేకపోతే అవుట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చదివారా ఇక్కడ మెన్షన్ చేయాలి. ఆంధ్రప్రదేశ్లో అయితే మీకు 13 డిస్ట్రిక్ట్స్ ఉంటాయి, అండ్ అదర్ దాన్ ఆంధ్రప్రదేశ్ అయితే అదర్ దాన్ ఆంధ్రప్రదేశ్ చూస్ చేసుకోండి. నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వివలెంట్ డీటెయిల్స్. సో మీరు కనుక ఇంటర్మీడియట్ చదివినట్టయితే ఎస్ అని క్లిక్ చేయండి. దాని తర్వాత మీరు దానికి సంబంధించిన డీటెయిల్స్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, లేకపోతే మీరు కాలేజ్ పేరు డైరెక్ట్గా ఎంటర్ చేయండి విత్ సిటీ. తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ అవుట్ అంటే సెకండ్ ఇయర్ పాసింగ్ అవుట్ రాయాలి మీరు. సో ఫస్ట్ ఇయర్ పాసింగ్ అవుట్ కాదు. లెట్సే మీరు 2016లో సెకండ్ ఇయర్ నుంచి బయటకు వచ్చారనుకోండి, అప్పుడు 2016 అని చెప్పని ఎంటర్ చేస్తారు. ఏ డిస్ట్రిక్ట్లో ఉందో ఆ డిస్ట్రిక్ట్ ఎంటర్ చేస్తారు. ఇప్పుడు కొంతమందికి డౌట్ వస్తుంది, సార్ నేను డిప్లొమా చేశాను, ఇంటర్మీడియట్ చేయలేదు, మరి నేను ఇక్కడ ఏం ఎంటర్ చేయాలి అని. సో ఈక్వివలెంట్ డీటెయిల్స్ అని అన్నారు, అంటే ఈవెన్ డిప్లొమా ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అన్ ఈక్వివలెంట్ టు ఇంటర్మీడియట్. సో ఇప్పుడు ఇక్కడ మీరు డిప్లొమా డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు. ఒకవేళ మీరు ఇంటర్ అనే దాన్ని స్కిప్ చేసి 10th తర్వాత డైరెక్ట్ డిగ్రీ చేశారనుకోండి, దెన్ యూ కెన్ క్లిక్ నో హియర్. ఇక్కడ నోని మీరు సెలెక్ట్ చేసుకుంటారు. నోని సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ డిగ్రీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు, గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు. ఇక్కడ మీ గ్రూప్ ఏంటి, సో దే మెన్షన్ యూ వేరియస్ గ్రూప్స్. సో బీఎస్సీ, బీటెక్ ఇలా మనకి వేరియస్ గ్రూప్స్ మెన్షన్ చేశారు. ఆ గ్రూప్ని సెలెక్ట్ చేసుకుంటారు. అందులో మీ స్పెషలైజేషన్ ఏంటి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీయా, కంప్యూటర్ సైన్సా, త్రిబులియా, ఈసీఈయా ఏంటి. సో దాన్ని మీరు డైరెక్ట్గా మాన్యువల్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత యూనివర్సిటీ ఆర్ కాలేజ్ నేమ్, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయ్యారు అంటే లాస్ట్ ఇయర్ ఏంటి, అండ్ అలాగే ఏ డిస్ట్రిక్ట్, సో వాట్ ఈస్ ద డిస్ట్రిక్ట్. సో ఇలాగా మీరు ఈ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు గనక టైపిస్ట్కి కానీ, కాపీస్ట్కి కానీ, స్టెనోగ్రాఫర్కి కానీ ఇలాంటి టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉన్న పొజిషన్స్కి మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఈ టెక్నికల్ క్వాలిఫికేషన్ అనే ఒక గ్రూప్ ఓపెన్ అవుతుందన్నమాట. సో ఈ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. అలా కాకుండా మీరు అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్కి అప్లై చేస్తే మీకు ఇది ఓపెన్ అవ్వదు. సో ఇక్కడ మీరు టైప్ రైటింగ్ హయ్యర్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత బోర్డ్ వచ్చేసి మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి క్వాలిఫై అయితే ఎస్బీటెట్ ఏపీ అని ఉంటుంది, అండ్ తెలంగాణ నుంచి అయితే తెలంగాణది, తమిళనాడు అయితే తమిళనాడు. సో అలా మీరు సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ ఏ ఇయర్లో పాస్ అవుట్ అయ్యారు అని చెప్పని ఉంటుంది, ఆ ఇయర్ కూడా మీరు సెలెక్ట్ చేసుకుని సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తారు. సో ఇది కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ మీకు అదర్ డీటెయిల్స్లో 2 ఇంపార్టెంట్ థింగ్స్ వస్తాయి. ఒకటి, వెదర్ ది అప్లికెంట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ క్రైమ్, ఎఫ్ఐఆర్ ఆర్ అరెస్టెడ్, ప్రాసిక్యూటెడ్ ఆర్ సఫర్డ్ ఎనీ కన్విక్షన్, మీ మీద ప్రీవియస్గా ఏవైనా క్రిమినల్ ఛార్జెస్ ఉన్నాయా అని చెప్పని అడుగుతున్నాడు. సో మోస్ట్లీ ఉండకపోవచ్చు కాబట్టి యూ కెన్ క్లిక్ నో, ఆర్ ఒకవేళ ఉంటే ఇఫ్ యూ క్లిక్ ఎస్, దానికి సంబంధించిన డీటెయిల్స్ అడుగుతుంది అండ్ యూ నీడ్ టు ఎంటర్ దోస్ డీటెయిల్స్.
అండ్ అలాగే మీరు ప్రీవియస్గా ఏదైనా ఒక సర్వీస్ నుంచి డిబార్ అయ్యారా, డిస్క్వాలిఫై అయ్యారా, టెర్మినేట్ అయ్యారా అని చెప్పని అడుగుతోంది. సో మోస్ట్లీ ఇఫ్ ఇట్ ఈజ్ నో ఉంటుంది కాబట్టి క్లిక్ ఆన్ నో అండ్ మూవ్ టు సేవ్ నెక్స్ట్. సేవ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే వీ విల్ మూవ్ టు ద లాస్ట్ పేజ్, డాక్యుమెంట్స్ పేజ్కి వెళ్తాం. ఇక్కడ ప్రతి డాక్యుమెంట్కి కూడా ఒక డెసిగ్నేటెడ్ సైజ్ ఉంది. సో మోస్ట్లీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు జేపీజే అండ్ పీడిఎఫ్ ఫామ్లో అప్లోడ్ చేయొచ్చు. ఫొటోస్ విల్ బీ ఇన్ జేపీజే అండ్ మీకు ఈ సర్టిఫికెట్స్ అన్నీ కూడా పీడిఎఫ్ ఫామ్లో అప్లోడ్ చేయొచ్చు. సో 200 KB వరకు ఇచ్చారు. సిగ్నేచర్ విల్ బీ 80 KB. సో ఇలాగా మీరు వాటిలన్నిటినీ కూడా రీసైజ్ చేసుకోండి. ఆన్లైన్లో మీరు ఇమేజ్ రీసైజర్ లేకపోతే పీడిఎఫ్ రీసైజర్ అని చెప్పని సెర్చ్ చేస్తే మీరు ఈజీగా వాటిని రీసైజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మీ ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉంటుందో పాస్పోర్ట్ సైజ్ ఫోటో అది అప్లోడ్ చేస్తారు. తర్వాత సిగ్నేచర్. సో ఆ సిగ్నేచర్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీరు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు అండ్ మీ హాల్ టికెట్ మీద ఇదే సిగ్నేచర్ ఉంటుంది కాబట్టి సో బీ విజిలెంట్ వైల్ డూయింగ్ దిస్. తర్వాత మీ 10th క్లాస్ సర్టిఫికేట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్. సో మీరు స్టార్టింగ్లో ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ మీ 10th క్లాస్లోని డేట్ ఆఫ్ బర్త్ అయి ఉండాలి. అండ్ సో దీని వ్యాలిడేషన్ కోసమే మనకి ఈ 10th క్లాస్ సర్టిఫికేట్ అడుగుతున్నాడు. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్. సో మీరు ఈడబ్ల్యూఎస్ తీసుకున్నట్టయితే మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మనకి సపరేట్గా వస్తుంది. బట్ ఇక్కడ నేను బీసీఏ అనే ఒక క్యాస్ట్ చూస్ చేసుకున్నాను టు షో యూ ఆల్ దీస్ థింగ్స్. ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుందంటే వీ హ్యావ్ ఏ సర్టిఫికేట్ కాల్డ్ కమ్యూనిటీ నేటివిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అని ఒకటి ఉంటుంది. ఆర్ మీకు పర్టికులర్గా ఏదైనా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంది అని అంటే ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అది అప్లోడ్ చేస్తారు. తర్వాత మనకి NCL నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అని ఉంటుంది. సో టు ద పీపుల్ హూ ఆర్ ఫ్రమ్ బీసీ కేటగిరీస్, BCA, BC అండ్ D, సో వీళ్ళకి నాన్ క్రీమీ లేయర్ NCL అని చెప్పిన ఒక సర్టిఫికేట్ ఉంటుందన్నమాట. సో ఈ సర్టిఫికేట్ మీకు సచివాలయంలో ఇస్తారు. సో దానికి మీరు ఏం చేయాలంటే అక్కడికి వెళ్ళి మీరు అప్లికేషన్ తీసుకోండి అండ్ నోటరైజ్ చేయించాలి. నోటరీ చేయించి మళ్ళీ వాళ్ళకి అప్లికేషన్ ఇస్తే మీకు అరౌండ్ 1 వీక్లో ఈ డాక్యుమెంట్, ఈ సర్టిఫికేట్ అనేది వచ్చేస్తుంది. ఆ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ కింద క్లియర్గా మెన్షన్ చేస్తుంటుంది అనమాట, ద పర్సన్ డస్ నాట్ బిలాంగ్ టు ద క్రీమీ లేయర్ అని చెప్పని రాసి ఉంటుంది. అండ్ ఈవెన్ ఈ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ మాన్యువల్గా కూడా తీసుకోవచ్చు. దాని మీద MRO సంతకం ఉంటుంది అండ్ VRO అటెస్టేషన్ ఉంటుంది. సో అండ్ కొన్ని చోట్ల VRO అటెస్టేషన్స్ ఉండవు, బట్ MRO సిగ్నేచర్ మటుకు కంపల్సరీగా ఉంటుంది. బికాస్ MRO తహసీల్దార్, దే ఆర్ ద ఇష్యూయింగ్ అథారిటీ ఫర్ ది NCL. ఓకే. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు, వాళ్ళు 2025 లేదా 2026 సర్టిఫికేట్స్ అడుగుతున్నారు. సో ఈ ఫినాన్షియల్ ఇయర్, ద రీసెంట్ ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించిన సర్టిఫికేట్స్ తీసుకోండి. ఎప్పటివో 2023-24 సర్టిఫికేట్లు కాదు, రీసెంట్ సర్టిఫికేట్స్ తీసుకోండి. ఒకవేళ మీరు కనుక ఎక్స్ సర్వీస్ మెన్ అయితే మీరు డిశ్చార్జ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ డిగ్రీ సర్టిఫికేట్ టు ద పీపుల్ హూ కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్, వాళ్ళ డిగ్రీ సర్టిఫికేట్ కూడా మెన్షన్ చేయాలి, అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్ పొజిషన్స్కి డిగ్రీ సర్టిఫికేట్ అనేది మళ్ళీ సపరేట్గా రావట్లేదు. వాళ్ళు ఈ అదర్ డాక్యుమెంట్స్లో ఈ డిగ్రీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయొచ్చు. బికాజ్ ఐ హ్యావ్ ఆల్రెడీ సీన్ దిస్ థింగ్. అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్ పొజిషన్స్కి డిగ్రీ సర్టిఫికేట్ సపరేట్గా రాలేదు, అదర్ డాక్యుమెంట్స్లో అప్లోడ్ చేయండి. లేదు మీరు అప్లోడ్ చేయలేదు అదర్ డాక్యుమెంట్స్లో అంటే నాట్ అన్ ఇష్యూ, బికాజ్ ఇక్కడ వాళ్ళు క్లియర్గా దాన్ని మెన్షన్ చేయలేదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ యువర్ మిస్టేక్. ఓకే. సో మనకి ఈ ఒక్క పర్టికులర్ దాని మీద వాళ్ళు ఏం డిస్క్వాలిఫై చేయరు మనల్ని. దాని తర్వాత మీరు టైప్ హయ్యర్ కంప్లీట్ చేసినట్టయితే దాని యొక్క సర్టిఫికేట్, స్టెనోగ్రాఫర్ చూస్ చేసుకున్నప్పుడు స్టెనోగ్రాఫర్ రిలేటెడ్ సర్టిఫికేట్స్ వస్తాయి. అండ్ మీరు కనుక మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ అయితే మీరు Form 1 అండ్ Form 2 సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకా వేరే ఏమైనా సర్టిఫికేట్స్ మీరు అప్లోడ్ చేయాలి అని అనుకుంటే టు ప్రూవ్ యువర్ బోనఫైడ్ మీరు ఇందులో ప్రొవైడ్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ జస్ట్ లీవ్ దిస్ థింగ్. ఈ అప్లోడ్ అదర్ డాక్యుమెంట్స్ అనే దాన్ని మీరు కంప్లీట్గా వదిలేసిన ప్రాబ్లం లేదు, ఎందుకంటే దీని మీద యాస్ట్రిక్ మార్క్ లేదు అండ్ స్టార్ మార్క్ లేదు కాబట్టి యూ కెన్ లీవ్ దిస్. సో ఇలాగా ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీరు అప్లోడ్ చేయాలి. అండ్ బీ వెరీ క్లియర్, మనకి డాక్యుమెంట్ అప్లోడ్ అయిన తర్వాత పక్కన ఒక గ్రీన్ కలర్ టిక్ వస్తుంది, అప్పుడే డాక్యుమెంట్ క్లియర్గా కరెక్ట్గా అప్లోడ్ అయినట్టు. చెక్ డాక్యుమెంట్ ట్వైస్, ఒక్కసారి కాదు 2 సార్లు చెక్ చేసుకోండి కరెక్ట్ మీరు అప్లోడ్ చేస్తున్నారా లేదా అని చెప్పని. ఎందుకంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మీరు వెళ్ళినప్పుడు ఈ డాక్యుమెంట్స్ అన్నీ వాళ్ళు ప్రింట్అవుట్ తీసి వాళ్ళ చేతుల్లో రెడీగా పెట్టుకుంటారు అండ్ దే విల్ క్రాస్ వెరిఫై. మీరు అప్లోడ్ చేసింది ఆ రోజు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి తీసుకెళ్ళింది 2 ఒకటా కాదా అని చెప్పని వాళ్ళు చెక్ చేస్తారు. సో ద పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ ఇష్యూ విత్ డిగ్రీ సర్టిఫికేట్,
అంటే రీసెంట్గా డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు, వాళ్ళకి ఇంకా ఓడి రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రొవిజనల్ కూడా వాళ్ళు అప్లోడ్ చేయొచ్చు. ఈవెన్ ప్రొవిజనల్ అవైలబుల్గా లేదు అని అంటే అట్లీస్ట్ కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో అయినా అప్లోడ్ చేయండి, నో ప్రాబ్లం. సో ఒకవేళ మీకు డిగ్రీ కనుక కంప్లీట్ అయిపోయినట్టయితే, మీరు 5th సెమిస్టర్లో ఉండి ఇంకా డిగ్రీ కంప్లీట్ అవ్వలేదు అయినా కానీ నేను అక్కడి వరకు ఉన్న కన్సాలిడేటెడ్ మార్క్స్ మేము అప్లోడ్ చేస్తాను, బికాజ్ ఎట్ ద టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి నాకు డిగ్రీ కంప్లీట్ అయిపోతుంది అని అంటే దే వోంట్ కన్సిడర్. ఎందుకంటే సో ఇప్పటికే అప్లోడ్ చేసే టైంకే మీకు డిగ్రీ కంప్లీట్ అయిపోయి ఉండాలి. సో దీస్ ఆర్ ద థింగ్స్. నౌ ఇది కంప్లీట్ అయ్యాక మీకు ఇక్కడ ఆన్లైన్ అనే దాన్ని చూస్ చేసుకోండి, మోడ్ ఆఫ్ పేమెంట్. అండ్ ఈచ్ పోస్ట్కి 823 రూపీస్ ఎంతో పడుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ క్లిక్ ఈ 2 డిక్లరేషన్ అండ్ ఐ అగ్రీ రెండింటి మీద క్లిక్ చేసి సబ్మిట్ పేకి వెళ్తే మీకు పేమెంట్ పేజీకి ఇది రీడైరెక్ట్ చేస్తుంది. సో వన్స్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆల్ దిస్, మీరు ఈ పేమెంట్ అంతా సక్సెస్ఫుల్ పేమెంట్ అంతా అయిపోయిన తర్వాత మీకు ఈ అప్లికేషన్ అనేది స్టార్టింగ్ పేజ్లో కనిపిస్తుంది అనమాట. ఓకే, అండ్ మీరు మళ్ళీ ఇంకొక పోస్ట్కి అప్లోడ్ చేయాలని అనుకుంటే పైన మీకు ఒక ప్లస్ సింబల్ అనేది ఉంటుంది. ఆ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఇంకొకసారి వేరే పోస్ట్కి అప్లై చేయడానికి ఉంటుంది. బట్ యూ కెనాట్ అప్లై ఫర్ ద సేమ్ పోస్ట్ ట్వైస్. ఒకే పోస్ట్కి 2 సార్లు మీరు అప్లై చేయలేరు. బట్ నెక్స్ట్ పోస్ట్కి వేరే పోస్ట్కి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈచ్ పోస్ట్కి 800 రూపీస్ సపరేట్గా పే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో దీస్ ఆర్ ద థింగ్స్. దిస్ ఈజ్ ది ఎంటైర్ అప్లికేషన్ ప్రాసెస్. సో వెబ్సైట్లో చాలా సీమ్లెస్గా వెళ్ళిపోతుంది, ఎటువంటి అడ్డంకులు లేవు, ఎటువంటి టెక్నికల్ గ్లిచెస్ లేవు, ప్రాసెస్ కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది. బట్ మీరు ఈ డీటెయిల్స్ అన్నీ మీకు తెలిసినా, మీరు వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రాసినా ఆల్రెడీ, వైల్ ఫిల్లింగ్ దిస్ అప్లికేషన్ బీ బిట్ విజిలెంట్. కొద్దిగా జాగ్రత్తగా అప్లోడ్ చేయండి, కొద్దిగా జాగ్రత్తగా టైప్ చేయండి, ఎంటర్ చేయండి అన్నీను. సో ఈవెన్ 1 or 2 మిస్టేక్స్ మనకి బిగ్గెస్ట్ ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో అండ్ ఈవెన్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు కూడా. Okay, so these are the things. Now again I am reiterating the thing. So we started AP High Court Notification 2026 full syllabus course. Already course start ayindi, we almost finished Indian polity. But మీకు ఈ పాలిటీ క్లాసెస్ కూడా ఈవెన్ ఇప్పుడు మీరు స్టార్ట్ అయినా కానీ యూ కెన్ కవర్ ది ఎంటైర్ సిలబస్ విత్ ఇన్ 60 days. ఓకే, సో వి డిజైన్ దిస్ కోర్స్ ఇన్ సచ్ ఎ వే, అండ్ మీ క్లాసెస్ కంప్లీట్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటాయి. అండ్ యూ విల్ గెట్ దిస్ కోర్స్ విత్ 1 year validity. And the course fee is just ₹1000. And if you use the coupon code VJM100, you will get 100 rupees off. And just 900 rupees ki meeki course vastundi. So where you can get this course? From our application, The Modern Teacher. Meeki Play Store lo idi available ga undi. And even I am providing you the links in the description as well. Play Store link, iOS link, and even website link kuda meeku in the description lo istanu. You can purchase that. And if you have any doubts regarding this, I am providing you a Telegram channel link and even my Instagram link as well. And so మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ మీ ఓవర్ దేర్. అండ్ సో ప్లే స్టోర్లో మన యాప్ ఇలా డిస్ప్లే అవుతుంది. అండ్ వన్స్ మీరు జనరల్ డీటెయిల్స్ ఇచ్చి మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్న తర్వాత యాప్లో ఇన్ ది కోర్సెస్ సెక్షన్ యూ విల్ సీ అవర్ కోర్స్. రైట్ దెన్, సో సీ యూ అగైన్ నెక్స్ట్ టైమ్. సైనింగ్ ఆఫ్, యువర్ మోడర్న్ టీచర్.